హాయ్ అండి, నేను మీ దేవి. వెల్కమ్ టు మూర్తి దేవి వ్లాగ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నేను బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకుంటున్నానండి. ఒకరోజు గ్రేప్ జ్యూస్, ఒకరోజు బీట్రూట్ జ్యూస్, ఒకరోజు దానిమ్మ జ్యూస్ అయితే చేసుకుంటాను. ముందు వీడియోస్లో బ్లడ్ తక్కువ ఉందని చెప్పాను కదండి, అందుకనేసి రోజుకి ఏదో జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటే కొంచెం బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి. ముందే చేసుకున్నాను. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. బాబు, మా వారు షాప్కి వెళ్ళిపోయారు. అయితే నేనైతే ముందు లేవగానే చీపురు పట్టుకొని ఇల్లంతా తుడిచేసి బయట కడిగి ముగ్గు పెట్టేసుకుంటానండి. వాళ్ళకి పెసరట్లు అయితే వేసానండి, పెసరట్టు ఉంటే వేసి వాళ్ళు రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉంటుండగానే జ్యూస్ చేసుకున్నానండి. ఆ జ్యూస్ అయితే ఇప్పుడు రెడీ పెట్టుకుంటున్నాను. సింపుల్ అయితే గిన్నెలు ఉన్నాయి. ఈలోపు మా వారు నిమ్మకాయ మర్చిపోయానని నిమ్మకాయ కోసం అయితే వచ్చారు. 2 సార్లు తిరిగారండి. ఒకసారి కీస్ మర్చిపోయానని, ఒకసారి నిమ్మకాయలు మర్చిపోయాననేసి. ఇక్కడైతే గిన్నెలు తోమేసి నేను స్నానం అయితే చేస్తానండి. చేసి దేవుడికి దీపారాధన చేసుకున్నాను. అదే అగరత్తి వెలిగించుకున్నానండి. పూజలు చేయము కదా, మైలు కదా, మీకు తెలుసు కదా ఆ విషయం. అయితే ఇక్కడ వాళ్ళకి డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇచ్చానండి. కొంచెం మిగిలిపోయింది, మా పెద్దోళ్ళు వేసి తాగేస్తాడు. నేనైతే బీట్రూట్ జ్యూస్ తాగేసి నా జ్యూస్ తెలుసు కదా మీకు, బ్లాక్ కిస్మిస్, అంజీరా, ఖర్జూరం వేసుకొని చేసుకుంటాను. అది తాగేస్తాను. నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయిపోద్ది. ఇప్పుడు నేను వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. క్యాప్సికమ్ అయితే కోసుకున్నానండి. ఇదిగోండి, క్యాప్సికమ్, టమాటీ, ఆనియన్స్ కోసుకొని కర్రీ అయితే వండేసుకుంటాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. అయితే మార్నింగ్ ఏం జరిగిందంటే, ఇక రైస్ అన్నీ వండేసుకున్నానండి. మార్నింగ్ ఏం జరిగిందంటే, మా వాడు బట్టలు మార్చుకుంటే నేను చీపురు పట్టుకొని తొడడానికి అయితే వెళ్ళాను. ఎందుకు వచ్చావు, చూసేస్తున్నావు అంటే, అందులో బిగ్ బాస్లోని డైలాగ్ గుర్తొచ్చింది. రీతు చైతుని దేవుడు అంత బాగా చెక్కాడు సార్ శిల్పాన్ని అని అంటాడు కదా. అదైతే గుర్తొచ్చి, నేను చెక్కిన శిల్పం కదరా, నేను చూస్తే తప్పేంటి అన్నాను. ఆ మాటకి అమ్మాయి కావాలని కోరుకున్నారా, అబ్బాయి కావాలని కోరుకున్నారా మీరు నేను పుట్టేటప్పుడు అనేసి అన్నాడు. ఇంతలో వాళ్ళ డాడీ వచ్చి, అమ్మాయే కావాలని కోరుకుందిరా మీ అమ్మ, ఇగో గిన్నెలు అయ్యి తోమేసి వంటది చేసేస్తుందని అని అన్నారన్నమాట. అంటే అప్పుడు లేదు నేను హెల్తీగా పుట్టాలనుకున్నాను, అమ్మాయి అయినా పర్లేదు అబ్బాయి అయినా పర్లేదు అనుకున్నంటే, లేదు మీరు పని మనిషిని కనాలనుకున్నారు అయితే ఇవన్నీ చేయడానికి అని అన్నాడు. నాకు నవ్వు వస్తుంది ఆ మాటకి. అంతేనండి, ఆడపిల్ల పుట్టగానే ఏదైనా చేస్తుంది అని మనం హెల్ప్ చేస్తుందని కూడా ఆలోచిస్తాము. ఆ విధంగా కూడా అమ్మాయి అయితే బాగుందని ఆలోచిస్తాము. ఒక విధంగా చూస్తే అన్నీ మిగులుతాయి కదా అనేసి అబ్బాయి అయితే బాగుందని చూస్తాము. రెండిటికి వేస్తాం పోట్లు. ఇక్కడైతే క్యాప్సికమ్ కర్రీ మా వాడికి నచ్చదని నేను ఎగ్ రైస్ అయితే చేస్తున్నానండి. ఆనియన్స్ వేసుకొని ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. 2 ఎగ్స్ వేసుకొని రైస్ అయితే హై ఫ్లేమ్లోకి టాస్ చేసి ఫ్రై చేసేస్తాను. వాడికి ఈ రైస్ అంటే చాలా ఇష్టం. అదే క్యాప్సికమ్ కర్రీ పెట్టి ఇచ్చానంటే అన్నం అంతా తెచ్చేస్తాడు ఇంటికి. అన్నం తినేసి కూర అంతా తెచ్చేస్తాడు అన్నమాట ఇంటికి. అందుకే ఎగ్ రైస్ చేసి ఇస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ వస్తాయి మీకు నా నుంచి. ఒక పక్క క్యాప్సికమ్ కర్రీ కూడా చేసుకుంటున్నాను.
హై ఫ్లేమ్లో వేపేసి బాగాను బాగా కలిపేసి కొంచెం సోయా సాస్ కూడా వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఇది బీరకాయ కర్రీ లాగానండి, క్యాప్సికమ్ కర్రీ కూడా వాటర్ ఏమి వేయలేదు. దానిలో వాటర్తోనే మనం రైసు కర్రీ వండవచ్చు. ఇవ్వండి, వంట అయితే కంప్లీట్ అయిపోయినట్లే. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.